హలో అండి. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మా పెళ్ళై 10 ఇయర్స్ అయితే అవుతుంది. మా పాప పుట్టి 3 ఇయర్స్, మాకు 7 ఇయర్స్లో కిడ్స్ అయితే లేరన్నమాట. ఆ 7 ఇయర్స్లో మేము ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసామన్నది అది మాకు మాత్రమే తెలుసు. ఫినాన్షియల్గా హెల్త్ సరిగ్గా లేక, పిల్లలు లేక, డబ్బులు పెట్టినవి కొన్ని లాస్ అయిపోయి అలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసామన్నమాట. ఆ టైంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాము. కానీ నేను మాత్రము ఒకానొక టైంలో అయితే చాలా డల్ అయిపోయాను. ఏంటి మనం ఇంతేనా, మనం ఏం సాధించలేమా, మనకంటూ ఒకటి ఏది నిర్మించుకోలేకపోతున్నామా అనేసి. అప్పుడు మా ఆయన ఒకటే మాట అన్నారు, చూడు ఇలా డల్గా కూర్చుంటే అయ్యేది ఏది ఉండదు, కష్టపడుతూ కాలాన్ని నమ్ముకొని ముందుకెళ్ళాలి. కాలాన్ని నమ్ముకుంటే మనకి సమాధానం అదే దొరుకుతుంది అనేసి అన్నాడనమాట. ఏదైనా నీకు నేను తోడు, నాకు నువ్వు తోడు, మన ఇద్దరం ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటేనే మనం ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. లేదు ఆలోచించుకుంటూ కూర్చుంటే సమయం ఇక్కడే అయిపోతుంది, ఆలోచనలు కూడా ఇక్కడితోటే ఆగిపోతాయి. ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఉండడానికి ఇల్లుంది, తినడానికి తిండుంది, డబ్బంటావా ఈ రోజున కాకపోతే రేపు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనేసి అన్నాడనమాట. అలానే అనుకోకుండా నా లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ మిరాకిల్ చెప్తాను మీతోటి. 7 ఇయర్స్ తర్వాత నాకు వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, వితౌట్ ఎనీ మెడికేషన్ నాకు పాప పుట్టింది. అది ఒక బిగ్గెస్ట్ మిరాకిల్ అండ్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అనుకోవాలి నేనైతే. అండ్ ఫినాన్షియల్గా అయితే ఇప్పుడు వరకు పర్లేదు. ఈ 3 ఇయర్స్లో అయితే మేము పర్లేదు, కొద్దిగా స్టెబుల్ అయ్యాము. అదే లైఫ్లో ఏదైనా హస్బెండ్కి వైఫ్, వైఫ్కి హస్బెండ్ ఉన్నంత వరకు ఇద్దరు ఒకరి మాట ఒకళ్ళు